భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద రైతులతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్న పద్మా దేవేందర్ రెడ్డి. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ మండప నిర్వాహకులకు పీస్ కమిటీ సమావేశం. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలన్న ఎస్ఐ రంజిత్ రెడ్డి. కుల వృత్తులను కాపాడాలి, మార్వాడి గోబ్యాక్ అంటూ జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్లో ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న గజ్వేల్లోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కంతి ఈశ్వరమ్మ గజ్వేల్లోని క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. జగిత్యాల రైతులు ఆందోళనకు కేంద్ర బిందువైంది యూరియా సరఫరా. యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు రైతులు. 1 ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళనకు కేంద్ర బిందువైంది యూరియా సరఫరా. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు రైతులు. 1 ఎకరానికి 1 బస్తా మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. 15 రోజులుగా వస్తూనే ఉన్నా యూరియా అందకపోవడంతో రైతులు ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. యూరియా కొరత లేదంటూ మాట్లాడిన వ్యవసాయ మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. క్యూలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టిన వారు రైతులు కారంటూ చేసిన వ్యాఖ్యలపై మరింత ఆగ్రహానికి గురయ్యారు రైతులు. రైతాంగానికి ఎప్పుడు అవసరం? 2 నెలల తర్వాత అవసరం. రైతాంగానికి 2 నెలల తర్వాత వేసుకుంటారు, మొత్తం మాడిపోతుంది. అది మాడిపోయిన తర్వాత మీరు ఇచ్చి కూడా లాభం లేదు కదా. ఎంత ఇచ్చింది? ఎకరానికి 1 బస్ ఇస్తారు. ఎన్ని రోజులు తిరగాలి? ఎన్నిసార్లు తిరగాలి? ఆయన అడగండి. మంత్రి కాదు, వ్యవసాయ మంత్రి కాదు, తుమ్మల నాగేశ్వరరావు గారు అసలు యూరియా కొలతనే లేదని అంటున్నాడు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం లేదు. అక్కడ పెట్టిన వాళ్ళు అందరూ పాల్తుగాలట, రైతులు కాదట. మరి అందరు రైతులు కాదా, పిచ్చోళ్ళ? 15 రోజులే రావట్టి మందు బస్తాలకు అస్సలే దొరుకుతలేవు. నాకు ఉన్నది 1 ఎకరం, కౌలుకు వేసి 4 ఎకరాలు నారా. నాకు 1 బస్తా ఇస్తే అంటున్నారు, అస్సలే ఇస్తలేదు. ఈడుకోమంటే ఆడుకోమంటారు, గోమారుకోమంటారు, ఈడుకోమంటారు, ఆడుకోమంటారు, ఈడుకోమంటారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కంతి ఈశ్వరమ్మ గజ్వేల్ పట్టణంలోని లైఫ్ క్యూర్ హాస్పిటల్లో మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కంతి ఈశ్వరమ్మ గజ్వేల్ పట్టణంలోని లైఫ్ క్యూర్ హాస్పిటల్లో మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గజ్వేల్ పోలీసులు. మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతదేహంతో బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. కంతి ఈశ్వరమ్మ మా అక్క సార్ చిన్న స్టమక్ పెయిన్ అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఈసీజీ తీసి అందులో హార్ట్ కొంచెం మిస్మ్యాచ్ ఉంది అని చెప్పింది. సరే సార్ ఓకే అన్నాం. ఫర్దర్గా ఏం చేశారు, అది అయిపోయిన తర్వాత 2 ఇంజెక్షన్స్ ఇచ్చింది. ఒక సెలాన్ పెట్టిండు. ఆ సెలాన్లో ఇంకో ఇంజెక్షన్ వేసినాక విత్ ఇన్ 13 సెకండ్స్లో వేసినాక ఒక 30 సెకండ్లలో బిల్ పే చేయమని చెప్పి నన్ను బిల్ కౌంటర్ తీసుకొచ్చేసరికి మా అక్క చంపేసి. ఎంత దారుణం అంటే ఇది మా కళ్ళ ముందట 100% మేము చూస్తున్నాం. 2 ఇంజెక్షన్స్ ఇచ్చి విత్ ఇన్ 30 సెకండ్లలో చంపేసారు. ఈ హాస్పిటల్ చాలా దౌర్జన్యంగా ఉన్నది సార్. ఎవరు వస్తే వాళ్ళను ట్రీట్మెంట్ సరిగ్గా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఏదో మెడిసిన్ ఇచ్చి చంపేసారు సార్. మంచి నడుచుకుంటూ వచ్చినటువంటి పేషెంట్ చిన్న ట్రీట్మెంట్, చిన్న సమస్యతో ఎక్కడో స్టమక్ పెయిన్ వస్తున్నటువంటి చిన్న సమస్యతో వచ్చినటువంటి మా అక్కను 2 ఇంజెక్షన్స్ ఇచ్చి 13 సెకండ్స్లో 30 నుంచి 40 సెకండ్ల వ్యవధిలోనే బిల్ పే చేయకముందుకు బిల్ పే చేయని నన్ను తీసుకొని పోయి బిల్ పే చేసి కౌంటర్కి వెళ్ళి రిటర్న్ చూసేసరికి అక్కనే మా పెద్దనాన్న కూతురు ఈశ్వరక్క. ఆమె గ్రామం ఇటిక్యాల, మా గ్రామం వచ్చేసి ఎర్రవల్లి, మల్లనసాగర్ ఎర్రవల్లి. అయితే ఈరోజు అక్కడ ఇటుకాలలో చిన్న పండుగ ఉంటే అక్కడికి తమ్ముడు వాళ్ళు ఇట్లా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో
స్టమక్ పెయిన్ వస్తుంది, కొంచెం ఇట్లా కడుపులో గ్యాస్ లాగా వస్తుందని చెప్పి కొంచెం ఇబ్బంది పడితే అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ సజెషన్ చేశారు అనమాట. ఇక్కడికి ఏది లైఫ్ కేర్ హాస్పిటల్కి వెళ్ళండి అని ఉంటే చూస్తారు మంచిగానే అని చెప్పి చెప్పారు అనమాట. చెప్తే వెంబడే తమ్ముడు కార్లో తీసుకొని వచ్చి మంచిగానే నడుచుకుంటూ పోయింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళింది చూసి చెకప్ చేశారంట. చెకప్ చేస్తే ఏదో ఎందుకో డౌట్ వచ్చి ఈసీజీ తీద్దామని చెప్పి తీసారంట. ఈసీజీలో ఆల్రెడీ సార్కు తెలిసిపోయింది ఏమని, హార్ట్ స్ట్రోక్ ఉంది అని. హార్ట్ స్ట్రోక్ ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్కు ఇంతవరకు రెఫర్ చేయాలి, వాళ్ళతో అయ్యేది ఉంటే తీసుకోవాలి, లేకపోతే బయటకు పంపించకుండా. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంజక్షన్ ఇచ్చిండ్రు, ఏదో గ్యాస్కు ఏమైనా ప్రాబ్లం ఉన్నదేమో అని చెప్పి టానిక్ తాగిపించారు. ఆ తర్వాత సెలాన్ పెట్టిండ్రు, ఏదేదో సొంత ట్రీట్మెంట్ అయితే జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ బిల్లు కట్టండి ఫస్ట్ అని చెప్పి ఇమీడియట్గా మా తమ్మిని బిల్లు కట్టడానికి కౌంటర్ మీదకి సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో బక్క బాలమ్మ ఇల్లు లేక ఇబ్బంది పడుతోంది. ఎవరిని ఎడగాలో తెలియక తనకున్న బాత్రూంలోనే జీవనం సాగిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు ఓ గూడు కల్పించాలని వేడుకుంటోంది. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో బక్క బాలమ్మ భర్త చంద్రయ్య దంపతులు ఇద్దరు వారికి ఉన్న చిన్న పెంకుటిల్లులోనే ఉండేవారు. చంద్రయ్య 13 సంవత్సరాల క్రితం చనిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తోంది బాలమ్మ. పెంకుటిల్లు కూడా కూలిపోవడంతో ఈ 2-3 సంవత్సరాల నుంచి ఏ పని చేయలేక ఇల్లు కూడా కట్టుకోలేని స్తోమత లేకపోవడంతో బాలమ్మకున్న బాత్రూంలోనే జీవనం కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనే ఆలోచన కూడా లేదని, చిన్న ఇల్లైనా కట్టిస్తే చాలు అంటోంది బక్క బాలమ్మ. ఇప్పటికైనా ప్రభుత్వం తనపై దయతలిచి చిన్న ఇల్లైనా కట్టిస్తారని 1000 ఆశలతో ఎదురు చూస్తున్నారన్నది. 10 ఏళ్ళు అవుతుంది సారు, నాకు వండుకుంటానికి దావు లేదు. పొయ్యి కాడ వండుకుంటా అనబడుతుంటుంది, వండరాదు. ఓ పూట వంటున్నా, ఓ పూట వండుకున్నాడు తింటున్నా, లేకపోతే పొద్దుకి వంటున్నా బక్కలు ముడుచుకొని. ఆయన నాకేం చేస్తారో చెయ్యరు. ఇక మీ కాలు మొక్తా. నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, అమ్మగారు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. పాలలు ఉన్నారు, ఉన్న కాడికి తీసుకున్నారు. ఎలగొట్టి అడిగేది కట్టిన తెచ్చుకున్నది ఒకటి చేసి జరంతా ఆ జాగుంది, జరంతా అల్ల కట్టిరు. 4 రేకులు వేసినా సరే సారు నీకు దండం చేస్తాను. నాకు ఎక్కువ తక్కువ ఏమవుతుంది, 4 రేకులు అవే. ఆయన ఏడు కలుస్తాడని నాకు సారు రేవంత్ రెడ్డి నీకు దండం చేస్తా. నాకు 4 రేకులు లేకి నా కొడుకులు లేరు, ఈ బిడ్డలు లేరు. 4 రేకులు వేసి ఇస్తే పండుకుంటా. అలాగో బాత్రూంలో వంటున్నా సారు, బాత్రూంలో వంటున్నా. ఇప్పుడు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది అన్నాడు సారు. అదే నాకు ఇంత జాగుంది పక్క పంట సారు, నాకు ఇంత వేయిర్రి. నేను ఎప్పుడైనా చేయి గుర్తుకే ఉన్నా సారు. నాకు 4 రేకులు వేసేయండి, నాకు ఎక్కువ తక్కువ వద్దు. నేను ఒక్కదాన్నే, నాకెవరు లేరు. స్కూల్కి పోయి ఇక్కడ అడుకొచ్చుకుంటున్నా. పని చేత కాదు, కూర్చోరాదు, లేవరాదు సారు. మీ దయ. ఇక భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు గజ్వేల్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్. గజ్వేల్లోని గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సులు స్థానిక గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గజ్వేల్లో గణేష్ ఉత్సవాలపై అవగాహన సదస్సును స్థానిక గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించాలని అవగాహన కల్పించారు. గణేష్ మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారి అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు. గణేష్ మండపాల పోర్టల్లో ఆర్గనైజర్లు వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలన్నారు. ప్రతి మండపానికి విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సూచించిన విధంగా విద్యుత్ ను వినియోగించాలన్నారు. గణేష్ మండపాల వద్ద ఆర్గనైజర్లు తప్పకుండా 11 రోజులు ఉండాలని తెలిపారు. ఖచ్చితంగా 11 రోజుల్లో వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనంలో అనుభవజ్ఞులైన వారు మాత్రమే పాల్గొనాలని, చెరువుల్లో నిమజ్జనం చేయాలని సూచనలు చేశారు. వినాయక మండపాలకు మద్యం సేవించి వెళ్లకూడదని ప్రజలకు సూచించారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిఐ ముత్యంరాజు, ఎలక్ట్రికల్ ఏఈ మారుతి, ఎస్ఐ రఘుపతి గౌడ్, మల్లారెడ్డి, ఏఎస్ఐ యాదగిరి, పండరి, కానిస్టేబుల్ మరియు మండలంలోని వివిధ గ్రామాల గణపతి మండపాల నిర్వాహకులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు సమావేశం నిర్వహించిన గణేష్ మండప రాబోయే వచ్చే బుధవారం గణేష్ చవితి ఉంది కాబట్టి దానికోసం మా సిపి మేడం ఆదేశాల మేరకు ఈరోజు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. వారికి పైన సూచనలు ఇవ్వడం జరిగింది. వారు గణేష్ పండుగ నిర్వహించడం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వాళ్ళని
ముఖ్యంగా గజ్వేల్ పోలీసు వారు కోరుచున్నాము. గణేష్ మండపాలు వేసేటప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న మండపాలు కాలిబాటలో వెళ్ళే వరకు రోడ్డుకు అడ్డంగా వేయకూడదు. మరియు వారి యొక్క టెంట్ వేసే టైంలో దానికి సంబంధించిన పైన 3 వైపులా కానీ తాటిపత్రితో నిర్వహించడం. రానున్న రోజుల్లో వర్షాలు వస్తాయి కాబట్టి అలాంటి సమయంలో తాటిపత్రికను చాలా గట్టిగా బలంగా దానికి కట్టెలు పాతుకొని దానికి వేసుకున్నాం. నాణ్యమైన కరెంటు వైర్తో చాలా కలెక్షన్ తీసుకున్నాం. ఇది ఎలక్ట్రిసిటీ బోర్డు వారి యొక్క సూచనల మేరకు వారి యొక్క అసిస్టెంట్స్ వస్తారు. ఏఈ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారు ఎక్కడ మండపాలు వేస్తే కూడా అక్కడికి వారి యొక్క సిబ్బందిని పంపించి ఆ వైర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. దానికి కంపల్సరిగా ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులు ఇట్టి విషయాన్ని తప్పక పాటించాలి. గణేష్ మండపం యొక్క స్టేజ్ కింద అన్ని ఇష్టమైన రీతిలో సంబంధించిన కాగితాలు కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా డబ్బు చేయకూడదు. గణేష్ మండపం యొక్క టపాకులు కానీ అందుకున్న సామాగ్రి కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూ లైన్ మెయింటైన్ చేయాలి. వచ్చే భక్తులకు మంచి ప్రవర్తన కలిగిన వాలంటీర్లను ఉండాలి. మిస్బిహేవ్ చేసే విధంగా భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు. మండపం యొక్క వాలంటీర్లు కంపల్సరిగా రాత్రి వేళలో కంపల్సరిగా ముగ్గురు లేదా 4 కంపల్సరిగా ఉండాలి. వారి యొక్క పెట్టే దీపం కానీ లడ్డు కానీ తగిన కరెక్ట్ దీపం దానికి సంబంధించిన సరైన భద్రతతోని అంటే దానికి సంబంధించి కవర్ చేసే విధంగా ఉండవాలను. మరియు ఆ లడ్డు కూడా చాలా సీసీ కెమెరా లడ్డు కూడా మంచిగా అంటే కోతలు కుక్కలు కానీ ఎలాంటి బాధ పడకుండా దాన్ని గణేష్కు పైన పెట్టే విధంగా చూసుకునే వాళ్ళను. మరియు ఇది ప్రాబ్లమ్స్ అన్నీ నివారించడానికి ముఖ్యంగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల వీటన్నిటినీ ఉంటుంది. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల యువజన సంఘాల వినాయక మండప నిర్వాహకులకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఎస్ఐ రంజిత్ రెడ్డి. ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల యువజన సంఘాలకు వినాయక మండప నిర్వాహకులకు పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు ఎస్ఐ రంజిత్ రెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో ఎస్ఐ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలన్నారు. వినాయక మండప ఏర్పాటుకు ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి అన్నారు. ఆన్లైన్ దరఖాస్తుని వినాయక చవితి 3 రోజుల ముందు స్థానిక స్టేషన్ లో అందించాలన్నారు. డీజేకు అనుమతి లేదన్నారు. వీలైనంత మేరకు మట్టి విగ్రహాలు, చిన్న విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువత వినాయక చవితి పేర దుబారా ఖర్చు చేయకుండా ఖర్చు ఆదా చేసి తమ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలతో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. మండపాల వద్ద విద్యుత్ అనుమతి పొందాలన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఆన్లైన్ లో నమోదు చేసిన నిమజ్జనం తేదీన నిమజ్జనం ఖచ్చితంగా చేయాలన్నారు. ఎక్కువ మండపాలు ఉన్న చోట సీరియల్ పాటించాలన్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం అందిస్తే నిమజ్జనం రోజున బందోబస్తు కల్పిస్తామన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. యువత మద్యానికి దూరంగా ఉండి ప్రశాంతంగా వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ గ్రామాల యువకులు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను కౌడిపల్లి ఎస్ఐ రంజిత్ రెడ్డి. కౌడిపల్లి మండలంలో వివిధ గ్రామాల ప్రజల గణేష్ మండప నిర్వాహకులకు తెలియజేయనిది ఏమనగా ఈ నెల 27న వినాయక చవితి నుండి వినాయక నవరాత్రులు పురస్కరించుకొని వినాయక నిమజ్జనం వరకు గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి దానికి సంబంధించి కౌడిపల్లి మండలంలో వివిధ గ్రామాల వినాయక మండప నిర్వాహకులకు తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్క గణేష్ మండపాన్ని నిర్వహించే వ్యక్తులు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరియు డీజే అనేది మనకు అనుమతి లేదు కావున నిమజ్జన సమయంలో డీజేలు పెట్టుకొని ఇబ్బందులకు గురి చేయకూడదు. ఒకవేళ అలాంటి చర్యలకు మీరు పాల్పడ్డట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే గణపతి ఎవరైతే మనం పెడుతున్నామో వాళ్ళందరూ కూడా అత్యధిక అంటే ఎక్కువ ఫీట్లు ఉన్న గణపతులు తెచ్చేసి గ్రామాల్లో విద్యుత్ ఉపకరణాలకు కానీ లేకుంటే మిగతా ఏదైనా ఇళ్లకు ఇబ్బందులు కలగకుండా చిన్న చిన్న గణపతులు వీలైతే మట్టి వినాయకులను తెచ్చుకొని పూజిద్దాము. వినాయక మండపాల దగ్గర ఏదైనా మీకు సమస్య ఎదురైతే మా డైల్ 100 కాల్ చేయండి. అట్టి సమయంలో మేము మీ సమస్య ఏది ఉందో అట్టి సమస్యను తీరుస్తాము. అలాగే గణేష్ మండప నిర్వాహకులు
రాత్రి సమయాల్లో డీజేలు పెట్టుకొని లేకుంటే సౌండ్ బాక్సులు పెట్టుకొని ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగించినట్లయితే వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. గణేష్ మండపం నిర్వహించే నిర్వాహకులందరికీ తెలియజేయలేదు మనకి గణేష్ మండప ఉత్సవాలు అనేది భక్తిభావంతో చేసుకునేది కాబట్టి భక్తితో చేసుకొని అంత ప్రశాంతంగా అయ్యే విధంగా చూసుకోవాలి. ఒకవేళ తాగేసి న్యూసెన్స్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే అట్టి వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ప్రజలు భక్తి భావనతో ముందుకు సాగడం వల్లనే సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు జలకలతో సంతరించుకుంటున్నాయని తెలిపారు. ప్రజలందరూ ఆలయాలను సందర్శించి భక్తి భావనతో ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బస్వప్ప, పనిఫంతులు, జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు ముక్తాబాయి, జిల్లా ఆలయ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రావణ శుక్రవారం రోజు మరి దాదాపు 9వ శతాబ్దంలో నిర్మించబడిన, కాకతీయ కాలంలో నిర్మించబడిన ఇంత పురాతన క్షేత్రానికి మరి ఆ స్వామి నన్ను ఈరోజు ఇక్కడికి రప్పించుకున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే ఉదయం నుండి కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా బయటికి అనుకోకుండా ఇక్కడికి రావడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ స్వామి మరి ప్రకృతి ఒడిలో, పచ్చటి ప్రకృతి తల్లి ఒడిలో మరి ఇక్కడ వెలవటం అనేది ఈ ప్రాంత ప్రజల అదృష్టం కూడా నేను అనుకుంటున్నా. ఇప్పటికీ గత 6 నెలల నుండి చాలాసార్లు రావటం జరిగింది. ఇక్కడికి రాగానే మనసులో ఎలాంటి భావాలున్నా ఎంతో మంచి హృదయంలో ఒక మంచి శాంతి అనేది మనసుకు కానీ శాంతి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి మరి ఇంత పురాతనమైన ఆలయానికి రావడం అనేది వారి యొక్క జన్మజన్మల సుకృతం ఉంటేనే ఇలాంటి ఇంత గొప్ప ఆలయానికి రావడం అనేది అదృష్టంగా మరి భావించాల్సిన ఆవశ్యకత ఉంది. నన్ను కూడా స్వామి మళ్ళీ రప్పించుకుంటున్నారు. ఈరోజు కూడా అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఆ స్వామి కృప మేము వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, ఈ ప్రాంత ప్రజలందరి మీద ఆ స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇలాంటి భక్తి భావన ప్రజలలో ఉంది కాబట్టే మరి ధర్మం 4 పాదాలుగా ఇక్కడ మరి తెలంగాణ ప్రాంతంలో వెల్లివిరవడానికి కారణం ఆ స్వాముల యొక్క ఆశీర్వాదం అని నేను భావిస్తున్నా. అదేవిధంగా మరి ఈ భక్తి పూజలు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి భక్తులందరూ మంచి మనసుతో చేస్తున్న కారణంగానే మరి ఈ వర్షాలు రాలేదని మరి రైతులు ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ సమయంలో, సరైన సమయంలో వర్షాలు కురిసి అన్ని చెరువులు కూడా నిండుకుండల్లా కల్పిస్తున్న ఈ తరుణంలో మనది ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టము, వారి యొక్క మంచి భావన, వారి యొక్క భక్తి ప్రపత్తులు అని చెప్పి నేను చెప్పకనే తెలుస్తుంది. కాబట్టి ఇదే విధంగా రానున్న కాలంలో కూడా మరి ప్రజలందరూ కూడా మంచి భక్తి భావనతోటి మరి స్వాములకు ఎంతో మంది శక్తి స్వరూపులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, విలసిల్లారు కాబట్టి వారి సేవ చేసుకుని ఇదే విధంగా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండే విధంగా మనము మనసా వాచా కర్మన మనము కలిసి ఉన్నప్పుడు తప్పకుండా అది జరుగుతుందని భావిస్తూ మరొకసారి ఈ టెంపుల్ మరి స్వామి బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి యొక్క మరి పూజ ఎంతో గొప్పగా చేయించిన మరి అర్చకుల గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కులవృత్తులను కాపాడాలి, మార్వాడి గోబ్యాక్ అంటూ కులవృత్తుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. మార్వాడి గోబ్యాక్ అంటూ ఓయూ జేఏసీ నిర్వహించిన పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలోని బంద్లో అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కులవృత్తులు కాపాడాలని మార్వాడి గోబ్యాక్ అంటూ కులవృత్తుల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. మార్వాడి గోబ్యాక్ అంటూ
ఓయూజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో బంద్ నిర్వహించగా అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఇందుకు స్వర్ణకార, కిరాణా, వర్తక, నాయి బ్రహ్మణ, విశ్వకర్మ సంఘాలతో పాటు మొబైల్ సంస్థల వ్యాపారులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడిలో గజ్వేల్ పట్టణంలోని అన్ని రంగాల్లో వ్యాపారాలు నిర్వహించడంతో కుల వృత్తులు చేసుకునే వారి పరిస్థితి దుర్భరంగా మారిందని, పాన్ బ్రోకర్ లైసెన్స్ నియమాలు పాటించకుండా మార్వాడిలో వ్యాపారం చేయడం సరికాదని, పద్ధతిగా వ్యాపారం చేసే అభ్యంతరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు చేసుకుంటున్న వారు తమ వ్యాపారాల్లో అన్ని రంగాలకు చెందిన వారికి జీవనోపాధి కల్పిస్తారని, మార్వాడీలు మాత్రం తమ వ్యక్తులను తప్ప వారి వ్యాపారంలో తెలంగాణ వారికి అవకాశం కల్పించడం లేదన్నారు. వ్యాపారం నిర్వహించే మార్వాడీలు బిల్లులు హిందీలో వ్రాయకూడదని తెలుగులోనే వ్రాయాలని డిమాండ్ చేశారు. మార్వాడీలు చేసే వ్యాపారం పట్ల అన్ని రంగాల వ్యాపారస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని, విభజించు పాలించు నినాదంతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. జీఎస్టీ బిల్లుతో వ్యాపారాలు నిర్వహించుకోవాలన్నారు. 100 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సిద్ధాంతాన్ని వాళ్ళు తూచా పాటిస్తూ విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో చిచ్చులు పెడుతున్నారు, మన బతుకులను దోస్తున్నారు. కావున విభజించు పాలించే సిద్ధాంతాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. అలా పాటించిన సిద్ధాంతాన్ని బ్రిటిష్ వారిని ఎందుకు తరిమి కొట్టాం మనము? అదేవిధంగా ఒకే భాష మాట్లాడే తెలుగు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కూడా విడిపోయింది. అది కూడా మౌలిక సదుపాయాల గురించే కదా విడిపోయింది. అదేవిధంగా ఇవాళ మౌలిక సదుపాయాలు పూర్తిగా దోచేస్తున్నారు వారు. ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు కూడా. వాళ్ళది విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని కూర్చా తప్పకుండా పాటిస్తూ మన బ్రతుకుల మీద దెబ్బలు కొడుతున్నారు. వాళ్ళ వ్యవస్థ వాళ్ళు బంద్కు పిలుపునియడానికి కారణం ఓయూజేఏసీ 22వ తారీఖు రోజు నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ పిలుపునిచ్చారు. మార్వాడి వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే, మార్వాడి వాళ్ళు పెట్టుబడి పెత్తనంతో ఖాళీ ఒక గిరువు పెట్టుకునే బ్రోకర్, పాన్ బ్రోకర్గా షాపులు లైసెన్స్ తీసుకొని దాంట్లోనే జ్యువెలర్ షాపులు మెయింటైన్ చేయడము, అందులో బంగారు వస్తువులు పెట్టుకొని అమ్మడము, ఇలాంటి వాళ్ళకు కులవృత్తులన్నీ దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈ కులవృత్తులందరూ కూడా అద్దాలతో యుక్తంగా ఫోకస్ చేసుకుంటూ లోకల్ పెద్ద మనుషులు ఎవరున్నా సరే లోకల్లో నడిపించుకునే బ్యాంగ్లీష్ అసోసియేషన్ వాళ్ళు కూడా వాళ్ళని తట్టుకోలేక వ్యాపారాన్ని దిగజారిపోతున్నాం. వాడు ఇక్కడ లాస్ వచ్చింది, ఇంకో దగ్గర దుకాణం పెట్టుకోగలుగుతున్నాం, కానీ మేము ఆ పని చేయలేము. లోకల్ ఉంటాం కాబట్టి మేము ఆ పని చేయలేకపోతున్నాం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలని ఇంకో విధంగా షట్టర్దారులకు గజ్వేల్లో మార్వాడి వ్యవస్థ వల్ల ఎన్నో కుల వృత్తులు మరియు స్థానికంగా ఉండే వ్యాపారాలు కూడా మొత్తం దిగజారిపోయినాయి, పుట్టుబడినాయి. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతంలో ఒక ముస్లిం షాపే కావచ్చు, హిందూ షాప్ ఎవరైనా సరే, ఇప్పుడు మన గజ్వేల్లో ఎన్నో వ్యాపారస్తులు ఉన్నాయి. ముస్లిం షాపులు అంటే చెప్పులు కానీ, సైకిల్ స్టిక్స్ కానీ, బేకరీలలో కూడా మన హిందువులు అందరూ పనిచేస్తారు. అదే మన మార్వాడి గో బ్యాక్ అనే నినాదం పైన ఈరోజు 22వ తారీఖు నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, మేధావులారా అందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఎక్కడికెళ్ళో మన పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి మరి ఓయూజేఏసీ కూడా ఈ యొక్క మార్వాడి షూ తీసుకునేందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి వాళ్ళ దోపిడీ సహించదు తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా. అనగారిన వర్గాలు కులవృత్తులపైన ఆధారపడి ఉంటారు, చాలామంది తెలిసిన విషయం. మరి ఇవాళ మార్వాడి పెట్టుదారు వ్యవస్థ చాలా మన గ్రామాల్లో మండల వ్యవస్థలో వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు షాపులు విపరీతంగా విరిగా పెడతా ఉన్నారు. సరే ఓకే, ఒక్కసారి తెలంగాణ మేధావి సమాజం, ప్రభుత్వ యంత్రాంగం ఈ రెండు మాటలు దయచేసి మీరు గమనించాలి. మార్వాడి వడ్డీ వ్యాపారంలో మరి వాళ్ళు షాపులు పెడతా ఉన్నారు. అది కాక పెయింట్ షాపు, హార్డ్వేర్ షాపు, ఎలక్ట్రికల్ షాపు, అన్ని షాప్స్ పెడుతున్నారు, కరెక్టే. పనుల జాతరలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల వ్యాప్తంగా గ్రౌండ్ చేసిన ఎన్ఆర్ఈజీఎస్ పనుల నవంబర్లో ప్రారంభించి పూర్తయిన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు మండల ఏపీఓ రాజు. ఈరోజు గ్రౌండింగ్ చేసిన పనులలో పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఈత మొక్కల ప్లాంటేషన్ మొదలైన వాటికి గ్రౌండింగ్ చేశారు. పనుల జాతరలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల వ్యాప్తంగా గ్రౌండ్ చేసి ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో నవంబర్లో ప్రారంభించి పూర్తయిన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు మండల ఏపీఓ రాజు. ఈ రోజు గ్రౌండింగ్ చేసిన పనుల్లో పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఈత మొక్కల ప్లాంటేషన్, నాడెపు కంపోస్ట్ ఫీట్, ఆజోల్లా ఫీట్ మరియు ఇంకుడు గుంతలు గ్రౌండింగ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన వెస్సీకర్స్ కి సన్మానం చేశారు. అలాగే
గాజులపల్లి, లింగరాజుపల్లి, లింగయ్యపల్లి తాండాల్లో పశువుల షెడ్ ప్రారంభోత్సవం ముబారస్పూర్లో పూర్తి చేసుకున్న పశువుల షెడ్కి 68,000 రూపాయల చెక్ లబ్ధిదారునికి అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జైపాల్ రెడ్డి, ఏపీఎం మైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హంసకేతన్, సునీత, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీనివాస్, నర్సింహులు మరియు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పనుల జాతరలో భాగంగా ఇక్కడ మన దౌలతాబాద్ మండలంలో మరి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామానికి కనీసం ఒక వర్క్ చొప్పున ఎన్ఆర్ఏ సంబంధించి ఒక వర్క్ చొప్పున మరి గ్రౌండింగ్ చేయబడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు కొత్త వర్క్ గ్రౌండింగ్తో పాటు ఇంతకుముందు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో నవంబర్లో చేసిన పనులు ఆ పనులకు సంబంధించి పూర్తయిన వర్క్లకి మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ సంబంధించిన పనులకి ఎవరికి మండల కేంద్రమైన కౌడిపల్లిలోని సిహెచ్సిని శుక్రవారం ఏఈ మహేష్తో కలిసి పరిశీలించారు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ప్రభుత్వాసుపత్రిని పరిశీలించడం జరిగిందని తెలిపారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలోని సిహెచ్సిని శుక్రవారం ఏఈ మహేష్తో కలిసి పరిశీలించారు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శివదయాల్. ఈ సందర్భంగా డాక్టర్ శివదయాల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడం జరిగిందన్నారు. దాదాపు పనులు పూర్తయి చివరి దశకు చేరుకుందన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఏఈ మహేష్ ను ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నాటికల్లా పనులు పూర్తవుతాయన్నారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. 50 పడకల ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు, ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రికి ప్రహారీ గోడ మార్చుడికి అనుమతి నివేదికపై అధికారులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ నాగరాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎం శివదయాల్, డిసిహెచ్ఎస్ మెదక్. సో కౌడిపల్లి హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విజిట్ చేయడానికి వచ్చాను. మా ఏఈ గారు మహేష్ గారు, తర్వాత కలెక్టర్ ప్రతిసారి దీన్ని కలెక్టర్ గారు పర్యవేక్షించి హాస్పిటల్ ఎప్పుడు రన్ అవుతుంది, ఎందుకంటే ఈ హాస్పిటల్లో తొందరగా కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఉన్న కౌడిపల్లి ప్రజలకు ఓపీ, ఐపీ సేవల్లో, తర్వాత మెడికల్ అండ్ సర్జికల్ అండ్ డెలివరీస్ కానీ, ట్యూబేటివ్స్ కానీ, సో ఇవన్నీ సర్వీసెస్ కోసం చుట్టుముట్టున్న ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, హాస్పిటల్ తొందరగా కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో, ఇంకెంతకాలం పడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇంజనీర్స్ని, ఇక్కడ వర్కర్లను నేను ఆరా తీయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు ఏంటంటే అక్టోబర్ కానీ అంటున్నారు, కానీ మోస్ట్లీ డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాము. సో ఇక్కడ పైన ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. పైన ఫ్లోర్ మొత్తం ఫ్లోరింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. కింద ఇంకా ఫ్లోరింగ్ వర్క్ ఇంకా ఉన్నది. సో త్వరగతిన పూర్తి చేయాలని మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంజనీర్స్ని మేము చెప్తున్నాము. సో దట్ మన ప్రజలకు మేలు కలిగే విధంగా ఉంటుంది. నేడు కొండపోచమ్మ సాగర్లోకి పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటేరు ప్రతాప్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇదిగో కేసీఆర్ ఆనవాళ్లు. నేడు కొండపోచమ్మ సాగర్లోకి పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో. కాళేశ్వరం అంటే కేసీఆర్, కాళేశ్వరం అంటే రైతన్న, కాళేశ్వరం అంటే తెలంగాణ, కాళేశ్వరం అంటేనే తెలంగాణ రైతన్నల సంజీవని, కాళేశ్వరం అంటే రైతన్న సమాహారం. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని, గ్యారంటీలను, 420 హామీలను తుంగలో తొక్కి పరిపాలన చేతగాక గత 2 సంవత్సరాలుగా పూటకో మాటతో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతూ కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నీ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా కాళేశ్వరం కూలిపోయిందని, తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్లపై అభండాలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేశారని తెలిపారు. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కళ్ల ముందు కాళేశ్వరం నుంచి 7 బాహుబలి మోటార్ల ద్వారా గోదావరి జలాలు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లోకి పరవళ్లు తొక్కుతున్నాయన్నారు. కాళేశ్వరం సంజీవినిలాగా ఉందని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ మంత్రులు సందర్శించాలన్నారు. ప్రభుత్వానికి కళ్ళు ఉంటే నేడు కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తున్న బాహుబలి మోటార్ల వద్దకు, మల్లన్న సాగర్ వద్ద కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ మిడ్మానేర్, ఎల్లంపల్లి వద్దకు వచ్చి చూడాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మంత్రులకు తెలిపారు. కళ్ళు లేని కబోదుల్లాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడవద్దని హెచ్చరించారు. దానికి నిదర్శనమే ఈ రోజు కొండపోచమ్మ సాగర్ లోకి నీటి ప్రవాహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 15 రిజర్వాయర్లు ఉంటే కేవలం ఒక్క పంపు స్టార్ట్ చేయడంతో ఎంతవరకు సమంజసమని తెలిపారు. గోదావరి నీళ్లు సముద్రంలో వృధాగా పోతూ ఉంటే 6 పంపులు స్టార్ట్ చేయాల్సింది పోయి ఒక్క పంపును స్టార్ట్ చేయడం దారుణమన్నారు. వెంటనే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నింపి అక్కడి నుంచి హల్దీవాగు, కూడవెల్లి వాగు, సంగారెడ్డి కెనాల్, రామంపేట కెనాల్, జగదేపూర్ కెనాల్లోకి గోదావరి జిల్లాలను వదిలి వాగుల గుండా ఉన్న లక్షలాది ఎకరాలకు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ పోయినా కాళేశ్వరం మీద, కేసీఆర్ కుటుంబం మీద ప్రజలలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరం సజీవంగా ఉంది. ఇలా కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయకుల సాగర్, అన్నపూర్ణ, ఎల్లంపల్లి, మిగ్మానేర్, ఇన్ని రిజర్వాయర్లు సజీవంగా ఉన్నాయి. అన్ని పంప్ స్టేషన్లు లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రజెంట్గా చూసిండ్రు, పంపు స్టార్ట్ అయింది. ఒకటే పంప్ స్టార్ట్ చేసిండ్రు. దీనిలో దాదాపుగా 5 పంపులు ఉన్నాయి. 6 పంపులు ఉంటే ఇప్పటి వరకు ఒక్కటే స్టార్ట్ చేసిండ్రు. ఇవాళ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. 15 టీఎంసీలు నీళ్లు పెట్టుకోవాలి. దీని కింద ఉండే కాలువలన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు, కనీసం 10 టీఎంసీలు కూడా లేవు అక్కడ. రంగనాయకుల సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు, 1 టీఎంసీ కూడా లేదు. ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇప్పుడు పంపులు స్టార్ట్ చేసిండ్రు. అవి కూడా కన్నేపల్లి పంపులు స్టార్ట్ చేయకుండా వరద నీళ్ళతో వచ్చినట్టే లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాళేశ్వరం మీద కేసీఆర్ గారు 90,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇవాళ ప్రజెంట్ అది 10 లక్షల కోట్ల ఆస్తి. 10 లక్షల కోట్ల ఆస్తి. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల కోట్ల ఆస్తి రిఫార్మ్స్ క్రియేట్ అయ్యింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. కనీసం ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక కొత్త స్కీమ్ తీసుకురాలే, ప్రజలకు ఉపయోగపడేది కానీ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ ఎక్కడ కూడా చేయలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండ్రు. అందుకే కేసీఆర్ గారు బతికి ఉన్నన్ని రోజులు చిరంజీవిగా ఉంటారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆషామాషీ ప్రాజెక్టు కాదు. బీజేపీ నాయకులు మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేటు వ్యాపారులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం సొసైటీలకు యూరియా సరఫరా చేయకుండా ప్రైవేటు వ్యాపారులకు యూరియా సరఫరా చేసి కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత ఆగ్రో సేవా కేంద్రంలో గంట ముందు కొనుగోలు చేసిన వారికి మాత్రమే యూరియా అమ్మకాలు చేయడంపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి మరొక మాట మాట్లాడుతూ రైతుల గోసలు పెడుతున్నా పట్టించుకోవటం లేదని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. రైతుల కన్నీటి గాథల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులు ఎన్నడూ కూడా ఎరువుల కోసం రోడ్డు ఎక్కలేదని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం ధర్నాలు, రాస్తారోకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతుల కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని, రైతులకు ఎరువులు ఇవ్వని దౌర్భాగ్యం
దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందని, 2 రోజుల్లో రైతులకు యూరియా అందకపోతే జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామంపేట సొసైటీ చైర్మన్ బాదే చంద్ర, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎస్కే అహ్మద్, కొత్త రాజేందర్ గుప్తా, ఐరేని బాలుగౌడ్, కన్నాపురం కృష్ణాగౌడ్, ఉమా మహేశ్వర్, హసనుద్దీన్, శ్రీకాంత్ సాగర్, సుభాష్, శ్యామ్, నరేందర్ రెడ్డి, గొల్లారాజు, సురేష్, స్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రామంపేటకు సొసైటీలకు మంద వచ్చిందంటే వచ్చిన రామంపేట నుంచి దొంగలధర్మారము ఒక లారీ పోయిందని అన్నారు, రాయలపూర్ ఒక లారీ పోయింది అన్నారు. ఆడికి పోయినాము, దొంగలధర్మారం పోతే ఆడ అయిపోయింది. పెద్దమల్ల రెడ్డి పోయినాము, ఆడ కూడా ఇస్తున్నంటే ఆడ కూడా లేదు. మళ్ళా రివర్స్ ఈడికి రామంపేట వచ్చేసినాము, ఈడ కూడా లేదు. ఈడ కూడా ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్లా ఇప్పుడు యూరి ఇస్తామంటారు. మళ్ళా గంట మంది తీసుకుంటే యూరి ఇస్తామంటారు. ఇప్పుడు గంట మంది మాకు ఏం అవసరము? పొలాలకు ఇప్పుడు వరి యూరియా అవసరం, మాకు యూరియా కావాలి, మాకు యూరియా దొరకలేదు. దానికి గవర్నమెంట్ స్పందించి మాకు తొందరగా వరేస్తే ఇప్పుడు దుక్కిల మంది తీసుకుంటేనే ఇక్కడ బ్రహ్మంలో కానీ ఎక్కడ కానీ ఇస్తామంటారు, లేదంటే యూరియా ఇవ్వమంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? యూరియా చల్లే పరిస్థితి. ఇప్పుడు చల్లితేనే ఇంకో 15 రోజులు అయితే వాళ్ళు పొట్టకొస్తాయి. ఇప్పుడు యూరియా అవసరము, గంట మంది తీసుకుంటేనే యూరియా ఇస్తామంటారు. గంట మంది తీసుకుంటేనే యూరియా ఇస్తామంటారు. గంట మంది తీసుకున్నాకనే మొన్న యూరియా ఇచ్చిర్రు. గంట మంది తీసుకుంటేనే చిట్టులు ఇంటికాడ ఉన్నాయి అన్న. ఇప్పుడు ఎకరకు ఒకటే బస్తా అంటే ఇప్పుడు 4 ఎకరాలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితి? వాడు ఏం పెట్టి చల్తాడు, ఏం చేసి చల్తాడు? మీరు గవర్నమెంట్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి యూరియా అందించే అవకాశం కల్పించాలి. లేకపోతే మాత్రం రైతులు మాత్రం ధర్నా చేస్తారు. యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది. అయినా కాంగ్రెస్ కు సోయి లేదు. అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు. ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు, ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు, ఇంకో మంత్రి చేతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు. ఒక్కసారి రండి రామాయణపేటకి, వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. రైతుల కోస, రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. ఈ రోజు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు, యూరియా కోసం ఎక్కలేదు, యూరియా కోసం లైన్ కట్టలేదు, విత్తనాల కోసం లైన్ కట్టలేదు. నీళ్ళిచ్చి, రైతు బంద్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, యూరియా కొరత లేకుండా చూసి, రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘనత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు చక్కగా లేదు. యూరియా కోసం చెప్పుల లైన్లో పెట్టాలి, పొద్దుగాల 4 గంటలకు వచ్చి ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతుది కనబడతా ఉంది. ఈ రోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఏడుస్తా ఉంటే మరోవైపు యూరియా దందా నడుస్తా ఉన్నది. అది గమనించాల్సిన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నందు ఉపాధి హామీ పథకంలో భాగంగా నూతన చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నందు శుక్రవారం ఉపాధి హామీ పథకంలో భాగంగా నూతన చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 సంవత్సరంలో నిర్మించిన పశువుల పాకలు, కోళ్ల ఫారం షెడ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి కృష్ణవేణి, ఏబీఓ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి భూమేష్, టీఏ సువార్త, ఫీల్డ్ అసిస్టెంట్ యాదుల్, గ్రామ పెద్దలు వజ్జల, చంద్రశేఖర్ రెడ్డి, పి శ్రీనివాస్ గౌడ్, డి రూప్ల తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిల్ముల సుహాసిని రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట శ్రీ మాధవానంద స్వామి ఆశ్రమంలో శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామిని శుక్రవారం వారు దర్శించుకున్నారు.
జిల్లా ప్రజలు మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట శ్రీ మాధవానంద సరస్వతి ఆశ్రమంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులకారి మల్లేశం గౌడ్, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, గజనీ వెంకట్ గౌడ్, బండి రమేష్, శివప్పగారి మాధవి శ్రీశైలం, మాజీ ఎంపీపీ సావిత్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టారు. రామ్సాగర్ పంచాయతీ కార్యదర్శి గణేష్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవులు సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేసి ఇంటింటికి చెట్లను పంపిణీ చేసి నాటించడం జరిగిందన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టారు. రామ్సాగర్ పంచాయతీ కార్యదర్శి గణేష్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవులు సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేసి ఇంటింటికి చెట్లను పంపిణీ చేసి నాటించారు. గడప గడపకు తిరుగుతూ ఆరోగ్య సర్వే ద్వారా జ్వర పీడితులను గుర్తించి వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షలు చేపించడం జరిగిందన్నారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, డ్రైడే ఫ్రైడే యొక్క ప్రాముఖ్యతలు వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గణేష్, హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఆశా కార్యకర్తలు గిరిజ, సుకన్య మరియు విలేజ్ శానిటేషన్ సిబ్బంది సుజాత, ఎల్లమ్మ, నర్సింహులు, యాదగిరి మరియు గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మల్టీపర్పస్లకు కానీ మన కారోబార్లకు కానీ నెక్స్ట్ మన ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళకి కానీ సన్మాన కార్యక్రమం అనేది నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణలో భాగంగా మనకు ఫస్ట్ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మన గ్రామంలో ప్రతి ఒక్క పారిశుద్ధ్య పని వాళ్ళు దగ్గరుండి చేస్తారు. ఇప్పుడు మనకు మెయిన్గా అంటే మోడీలు క్లీన్ కానీ, డ్రైన్స్, నెక్స్ట్ సీసీ రోడ్స్, నెక్స్ట్ అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ, నెక్స్ట్ మన నర్సరీలు కానీ, డంప్ షెడ్లు కానీ, ఇవన్నీ మనము చాలా. ఉపాధి హామీ పథకం పనుల జాతరలో భాగంగా చినశంకరంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో గత సంవత్సరం చేపట్టిన పనులను నేడు ప్రారంభించారు. పనులకు సంబంధించి పశువుల పాకలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు, పొలం వాటలు, ఫారం పాండు, ఇంకుడు గుంతలు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో పనుల జాతరలో భాగంగా చినశంకరంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో గత సంవత్సరం చేపట్టిన పనులను నేడు ప్రారంభించారు. పనులకు సంబంధించి పశువుల పాకలు, కోళ్ల ఫారాలు, గొర్రెల షెడ్లు, పొలం బాటలు, ఫారం పాండు, ఇంకుడు గుంతలు తదితర పనులకు సంబంధించి మండలంలో 29 గ్రామ పంచాయతీలో శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా అత్యధిక పని దినాలు చేసిన ఉపాధి కూలీలు, వికలాంగ ఉపాధి కూలీలు, ఎంపీడబ్ల్యూ వర్కర్స్ కి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, క్యాటిల్ షెడ్ నిర్మాణానికి 977 రూపాయలు ఖర్చవుతుందని, ఇది పూర్తి సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి స్కీంలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, ఏపీఓ రాజ్ కుమార్, రోడ్లు భవనాల డిఈ వెంకటేశం, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పనుల జాతరలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్జిఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో ప్రతి గ్రామంలో ఈజిఎస్ నుంచి మంజూరు చేయబడ్డ పనులను ఈరోజు ప్రారంభించబడింది. ఈరోజు కొత్తగా శాంక్షన్ అయిన పనులకేమో భూమి పూజ చేయడం జరిగింది. పూర్తయిన పనులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ రుద్రారంలో గోట్ ఫామ్ను ప్రారంభించడానికి రావడం జరిగింది. ఈ గోట్ ఫామ్ యొక్క క్యాటిల్ షెడ్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 98,700 రూపాయలు. ఈ లబ్ధిదారులకి ఇది 100% సబ్సిడీ. కాబట్టి ఇటువంటి స్కీమ్లను ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళు జీవనోపాధి మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా శంకరంపేట మండల ప్రజలందరినీ కోరుతున్నాను. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సొంత గ్రామంలో ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించాడు మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నెల్లిరాజు. కొల్చార మండలం రాంపూర్ గ్రామంలోని మురికి కాలువల పక్కన ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తన సొంత నిధులతో గడ్డి మందు పిచికారీ చేయించాడు.
ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సొంత గ్రామంలో ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించాడు మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నెల్లిరాజు. కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు నెల్లిరాజు శుక్రవారం రాంపూర్ గ్రామంలోని మురికి కాలువల పక్కన ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చి మొక్కలపై తన సొంత నిధులతో గడ్డి మందు పిచికారీ చేయించారు. అలాగే వీధుల్లో మురికి కాలువల్లో దోమ నివాసాలైన లార్వాలపై దోమల మందు పిచికారీ చేయించాడు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు కొట్టాల బాలాజ్, ప్రశాంత్, గురుప్రసాద్, మనోహర్, అనిల్, రమేష్, రాములు, కుమ్మరి మల్లేశం, గుండారం శ్రీను పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గ్రామ ప్రజల ఆరోగ్యమే తన లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ యువ నాయకుడు నెల్లిరాజును గ్రామస్తులు అభినందించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటువంటి నాయకుడు సర్పంచిగా ఎన్నికైతే గ్రామ ప్రజల బాగోగులు పట్టించుకుంటారని తెలిపారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామ పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అంగన్వాడీ పిల్లలతో ఆప్యాయంగా పలకరించారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామ పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అంగన్వాడీ పిల్లలతో ఆప్యాయంగా పలకరించారు. అనంతరం గ్రామ ఎస్హెచ్జి మహిళలకు స్టీల్ బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీఓ రామ్మూర్తి, డిఆర్డీఓ జయదేవ్, ఆర్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని అన్నదాత ఎరువుల కేంద్రం వద్ద రైతులతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టిన మెదక్ మాజీ ఎమ్మెల్యే. ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్న పద్మా దేవేందర్ రెడ్డి. కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ మండప నిర్వాహకులకు ఫీజ్ కమిటీ సమావేశం. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక చవితి నిర్వహించుకోవాలన్న ఎస్ఐ రంజిత్ రెడ్డి. కులవృత్తులను కాపాడాలి, మార్వాడి గోబ్యాక్ అంటూ జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్లో ర్యాలీ. ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న గజ్వేల్లోని వ్యాపార సముదాయాల నిర్వాహకులు. సిద్దిపేట జిల్లా జైనేపూర్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన కంతి ఈశ్వరమ్మ గజ్వేల్లోని క్యూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.